వెల్కమ్ బ్యాక్. టీడీపీ అధినేత చంద్రబాబు కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే ఈ నెల మొదటి వారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు చంద్రబాబు. అధికార వైసీపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రా కదిలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు పెడుతూ కేడర్ ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబు అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి వెళ్లడంతో పాటు తిరిగి వచ్చిన తర్వాత అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. దీంతో రా కదిలిరా సభకు కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. తిరిగి ఇవాల్టి నుంచి మిగిలిన జిల్లాల్లో బహిరంగ సభల్లో నిర్వహించేలా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ అలాగే వేదిక ముందు ఉన్న ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు అనంతపురం జిల్లా ఉరవకొండలో పర్యటించనున్నారు. రా కదిలిరా సభలో ఆయన పాల్గొంటారు. ఇక ప్రస్తుతం ప్రభుత్వ వైఫల్యాలు, తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాము అన్నది చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం 2:30 అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల బయలు గ్రామం నుంచి బయలుదేరి 3:40 ఉరవకొండ అత్తవరం గ్రామానికి చేరుకుంటారు. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు అక్కడే జరిగే సభలో పాల్గొంటారు. రాత్రికి ఉరవకొండలో బస చేయనున్న చంద్రబాబు రేపు ఉదయం 10 గంటలకు నెల్లూరు బయలుదేరి వెళ్తారు. చంద్రబాబు సభ కోసం టీడీపీ నేతలు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత కొద్ది రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబు రా కదిలిరా సభలను పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా కేడర్లో జోష్ నింపుతున్నారు. రైట్గా నేడు చంద్రబాబు సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీందర్ తెలుగుదేశం శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఏదైతే రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏకొస్తే ఏం చేయబోతుందని చెప్పడంతో పాటు గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగట్టడానికి రా కదలిరా సభలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందులో భాగంగానే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఈ సభలను భారీగా నిర్వహిస్తుంది. ఈ రోజు ఉరవకొండ ఏదైతే అనంతపురం పార్లమెంట్ సంబంధించి ఉరవకొండలో ఈ సభను ఏర్పాటు చేశారు. పీలేరు సభను ముగించుకొని సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఉరవకొండ బహిరంగ సభకు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఆ 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభ దాదాపు 6 గంటల వరకు సాగనుంది. 6 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉరవకొండలోని రాత్రికి బస చేసి రేపు ఉదయం మళ్ళీ ఏదైతే కర్నూలు జిల్లా పత్తికొండలో జరగనున్న రా కదిలిరా సభకు బయలుదేరి వెళ్ళనున్నారు. అందులో భాగంగా ఏదైతే అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నేతలంతా కూడా భారీ జన సమీకరణ దిశగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వారి ముఖ్య నేతలంతా కూడా సమావేశమై భారీగా 1,00,000 మందికి సభను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి కూడా పూర్తి ఆయా నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో టీడీపీ నేతలంతా కూడా తరలి వెళ్తున్నారు. అంతేకాక పెద్ద ఎత్తున ప్రజలను కూడా సమీకరించేందుకు, అంటే ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైతే నష్టపోయారో, ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలను ఏదైతే నెరవేర్చలేదో వీటిని అన్నిటినీ కూడా ప్రజలకు వివరించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వారందరినీ కూడా టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలి, వాళ్ళ ఆలోచన మార్చుకోవాలనే దృక్పథంతో టీడీపీ ఈ దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ సభలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు ఈ రా కదలిరా సభలను పెద్ద ఎత్తున గ్రామ స్థాయి వరకు ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రతి కార్యకర్తను ఉత్తేజం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజచంద్ర.